హలో అండి, నేను డాక్టర్ జగన్మోహన్ వర్కల, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అట్ పారమిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్, హైదరాబాద్. అండ్ అదర్ వన్ ఆఫ్ ద కామన్ థింగ్ మనకి అంటే పుట్టిన పిల్లల్లో తల్లిదండ్రులు ఫేస్ చేసేది ఏంటంటే, మా పాప ఏడుస్తుంది డాక్టర్ గారు, ఎలా కన్సోల్ చేయాలి, ఎలా ఊరుకోబెట్టాలి, సో కంటిన్యూస్గా ఏడుస్తుంది, ఇదేమైనా ప్రమాదమా అని అడుగుతుంటారు. జనరల్లీ పుట్టిన పిల్లలకి వచ్చే ఒకే ఒక భాష ఏంటిదంటే ఏడవడం. ఏడవడంతో వాళ్ళు అటెన్షన్ కోసం వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఫర్ ఎవ్రీథింగ్ వాళ్ళకి వచ్చే భాష ఒకే ఒక భాష ఏడుపు కాబట్టి ముక్కు బ్లాక్ అయినా ఏడుస్తుంటారు, చెవు నొప్పి అయినా ఏడుస్తుంటారు, ఆకలి అయినా ఏడుస్తుంటారు, కడుపు నొచ్చినా ఏడుస్తుంటారు, మోషన్ పాస్ చేసినా ఏడుస్తుంటారు, డైపర్ వెట్ అయినా ఏడుస్తుంటారు. పైనుంచి కింది దాకా చూసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ముక్కు బ్లాక్ అయిందనుకో, ముక్కులో డ్రాప్స్ వేసేసి ముక్కు క్లియర్ చేసేసారనుకోండి, ఏడుపు అనేది ఆపేస్తూ ఉంటారు. సో ఆకలి అవుతుంది అనుకోండి, పాలు పట్టించారనుకోండి, ఏడుపు ఆపేస్తూ ఉంటారు. సో జనరలీ 3 వారాల తర్వాత బేబీస్ ఏడుస్తున్నారు అంటే ఒక్కోసారి మన పాల పీక అంటారు, అదే పాసిఫైయర్, అది యూజ్ చేయొచ్చు. అది అర్లీ 3 వీక్స్ కన్నా ముందు యూజ్ చేయకండి. దట్ క్యాన్ ఇంటర్ఫియర్ విత్ బేబీ. తల్లి రొమ్ము పట్టడంలో, లాచింగ్ లో, సకింగ్ లో ఇబ్బంది రావచ్చు. లేదా 3 వీక్స్ తర్వాత అయితే పాసిఫైయర్ యూజ్ చేసేసి బేబీస్ ని కొంచెం పాసిఫై చేయొచ్చు. జనరలీ బేబీస్ ని మీద వేసుకొని మనం బర్ప్ చేస్తుంటే కొంచెం ఏమైనా రిఫ్లెక్స్ ఉన్న బర్ప్స్ రాకుండా అలాంటివి సెటిల్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా బేబీస్ ని మనం అంటే తల్లి కడుపులో ఉన్న యూనివర్సల్ పొజిషన్ అంటారు కదా, అంటే కాళ్ళ చేతులను పట్టుకొని మెడ సపోర్ట్ చేసి కాళ్ళని థైస్ ని పొట్ట దగ్గర తీసుకొచ్చి ఇలా పట్టుకుంటే లేదా ర్యాప్ చేసి పెడితే, అలాంటి పొజిషన్స్ అంటే తల్లి కడుపులో గర్భంలో ఉన్న అలాంటి పొజిషన్ మనం పెట్టగలిగితే వాళ్ళు మోర్ సేఫ్ గా ఫీల్ అయ్యి దే మైట్ స్టాప్ క్రైయింగ్. సో ఏడుస్తున్నారని ఊరికి ఎత్తుకోవడం మనం చేస్తూ ఉంటే ఆ పిల్లలు దానికే అలవాటు పడిపోయి దే విల్ ఫీల్ లైక్ ఇట్స్ సేఫ్ అంటే సెక్యూర్ పొజిషన్. బేబీని ఎత్తుకోవడం అనేది ఒక సేఫ్ సెక్యూరిటీ లాగా ఫీల్ అయ్యి ప్రతిసారి అలా ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటారు. సో అలా దాన్ని ఎత్తుకోవడానికి అలవాటు పడిపోతుంటారు, కింద పెట్టగానే ఏడుస్తుంటారు. సో ఇలాంటి పొరపాటు తల్లిదండ్రులు చేయకూడదు. సో ఏడుస్తున్నారు అనుకోండి, ఫస్ట్ రీజన్ కనుక్కోండి. ముక్కు బ్లాక్ ఉందా, కడుపు నొప్పి ఉందా అంటే కాలిక్ డ్రాప్స్ ఉంటాయి, డ్రాప్స్ చేయడం, ఫీడింగా, డైపర్ ఏమన్నా పచ్చిగా అయిందా, లేదా మోషన్ వస్తుందా, లేదా బర్ప్ చేయాలా, రిఫ్లెక్స్ ఉందా, బేబీకి వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఒక్కోటి చూసుకోవాలి. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అంటే ముందు జలుబు దగ్గు వచ్చే అవకాశం ఉండే ఒక రోజు ముందు రోజు 2 ఇవి కూడా బేబీస్ బాగా ఏడుస్తూ ఉంటారు. కానీ బేబీస్ పైన స్కిన్ పైన అలర్జీ ర్యాష్ ఏమైనా వచ్చినా కూడా చెప్పలేరు కాబట్టి, దే కాన్ కమ్యూనికేట్ కాబట్టి దే ఏడుస్తుంటారు. మనం చూస్తూ ఉండాలి. అలర్జీ ఉన్నా కూడా నైట్ టైం పడుకోకుండా ఊరికూరికే లేసి ఏడుస్తూ ఉంటారు. సో మరీ అన్కన్సోలబుల్ ఉంది క్రైకి అంటే అసలు మనం ఈ చిన్న చిన్న చిట్కాలు ఏ ఫాలో అయినా బేబీస్ ఏడుపు ఆపట్లేదంటే ఇమ్మీడియట్లీ డాక్టర్ని కలవడం మంచిది. ఎందుకంటే ఒక్కోసారి సివియర్ ఇన్ఫెక్షన్స్, మెదడు వాపు లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా పర్టికులర్లీ ఫీవర్ వచ్చిన బేబీస్ కి ఉండే అవకాశం ఉంటుంది. ఇది రూల్ అవుట్ చేసుకోవాలంటే డాక్టర్ని కలవడం is safe. So if you like, please subscribe.